మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. ఫిబ్రవరి 11న ఒకే విడతలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. షెడ్యూల్ రావడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 16న చైర్మన్లు, మేయర్ల ఎన్నిక ఉంటుందని చెప్పారు ఎస్ఈసీ అధికారులు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. బుధవారం నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 11న రాష్ట్రమంతా ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాణి కుముదిని. ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 31న నామినేషన్ల స్క్రూటినీ ఉండనుంది. నామినేషన్ల విత్డ్రాకు ఫిబ్రవరి 3 వరకు గడువిచ్చారు. ఇక గుర్తుల కేటాయింపు తర్వాత ప్రచారానికి 6 రోజులే గడువుంది. ఈ ఎలక్షన్ నోటీస్ను అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ 31వ తేదీ స్క్రూటినీ, దాని తర్వాత విత్డ్రావల్, తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3వ తేదీ అవుతుంది. వాళ్ళు ప్రచారానికి వెళ్తారు. ప్రచారానికి వెళ్ళిన తర్వాత డేట్ ఆఫ్ పోల్ 11వ తేదీ ఫిబ్రవరి. ఏదైనా రీపోల్ కనుక ఉన్నట్టయితే 12వ తేదీ నిర్వహిస్తాము. కౌంటింగ్ 13వ తేదీ. 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్లలో ఫిబ్రవరి 11న ఓటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 16 సోమవారం మేయర్, చైర్పర్సన్ల ఎన్నిక ఉండనుంది. రీపోలింగ్ ఎక్కడైనా ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహిస్తామన్నారు అధికారులు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 52,43,000 మంది ఓటర్లు ఉన్నారని తెలిపింది స్టేట్ ఈసీ. ఫిబ్రవరి 16తో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందన్నారు అధికారులు. 16వ రోజున ఉదయం 11 గంటలకు ఎన్నిక కాబడిన వార్డు మెంబర్లందరికీ కూడా ఓత్ ఆఫ్ ఆఫీస్ అడ్మినిస్టర్ చేయబడుతుంది. మరి 16వ తేదీ 12:30కు 116 మున్సిపాలిటీస్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్స్లో మేయరు మరియు డిప్యూటీ మేయరు ఎన్నుకోబడతారు. దీంతో ఈ యొక్క ఎలక్షన్ల ప్రక్రియ ముగుస్తుంది. మున్సిపల్స్ పార్టీ గుర్తులతో జరగనున్నాయి. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ ఉండటంతో ఓటు వేసే టైంలో ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది. దీంతో ఎక్కువ సంఖ్యలో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియలో 1390 మంది ఆర్ఓలు, 1480 మంది ఏఆర్ఓలు విధుల్లో ఉండనున్నారు. ఇక షెడ్యూల్ రిలీజుతో ప్రభుత్వ పథకాల ప్రకటన, బదిలీలపై నిషేధం ఉంటుంది. కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. కోడ్తో పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో వస్తున్నాయి కాబట్టి ఇమీడియట్లీ ఫ్లయింగ్ స్క్వాడ్ అది మనము తనిఖీ చేయడం స్టార్ట్ చేస్తాము. సో క్యాష్ కానీ, లిక్కర్, తర్వాత ఫ్రీ బీజ్, డ్రగ్స్ అండ్ మెటల్, ఈ ఐటమ్ కోసం మనము ఈ తనిఖీ పక్కా అది చేస్తాం. రాష్ట్రం మొత్తంలో 52,43,000 మంది పట్టణ ఓటర్లు ఉన్నారని చెప్పింది ఎన్నికల సంఘం. మొత్తం ఓటర్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 26,80,000 మంది మహిళలు ఉంటే 25,62,000 మంది పురుష ఓటర్లున్నారు. మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు జరుగుతూ ఉండగా 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక 136 చోట్ల కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు అధికారులు. 13న కౌంటింగ్ తర్వాత గెలిచిన కౌన్సిలర్, కార్పొరేట్లను ప్రకటించనున్నారు. ఎన్నికైన కౌన్సిలర్లు 16న చైర్మన్లను, కార్పొరేటర్ల మేయర్లను ఎన్నుకోనున్నారు. ఫిబ్రవరి 16తో మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.